నంద్యాలలో నర్సింగ్ విద్యార్థులు రోడెక్కారు. ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించామని అయినా తమను మేనేజ్మెంట్ అనుమతించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సప్లిమెంటరీ రాయిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తుంటే భాస్కర్ నాయుడు అనే స్టూడెంట్ యూనియన్ పారామెడికల్ ఇష్యూ అనే పేరు పెట్టుకొని వచ్చి ఇక్కడ పేరెంట్స్ ముందర అందరి ముందర కావాలని ఇష్యూ చేసి ఈ ఎన్విరాన్మెంట్ అంతా చెడగొట్టాలని ప్రీ ప్లాన్గానే వచ్చాడు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడినారు. యాక్చువల్గా ఏమి జరగనప్పుడు ఎందుకు అంత ఇష్యూ చేస్తారో కూడా మాకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు పారామెడికల్ అయితే ఏమీ ఎగ్జామ్ డేట్ రాలేదు, ఏం లేదు. ఇప్పుడైతే పారామెడికల్ అయితే ఏమీ లేదండి. భాస్కర్ నాయుడు అనే ఈ స్టూడెంట్ అబ్బాయి ఉన్నాడు కదా, యాక్చువల్గా 6 monthsకి ఒకసారి నాకు 30,000 ఇవ్వాలి, 25,000 అన్నా ఇవ్వాలి అనేది డిమాండ్ ఉందండి. మేము మేనేజ్మెంట్ ఎవరు కూడా అతన్ని ఎంకరేజ్ చేయరు. మాకు ఇంతవరకు మెయిన్ ఎగ్జాము ఈ ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్లో పారామెడికల్ చదువుతున్న డయాలసిస్ స్టూడెంట్స్కి 5 మందికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఎగ్జామ్ దాదాపుగా అంటే కొన్ని రోజులు ఉంది. ఎగ్జామ్ డేట్ రాకముందే మేము ఎగ్జామ్ ఫీజు కట్టినాం. ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత కట్టే రోజు కూడా మేడం అవరా ఈరోజు ఎగ్జామ్ ఫీజు నువ్వు కట్టినావు, ఎగ్జామ్ డేట్ అయిపోయిందని ఒక్క మాట కూడా మాకు ఆ రోజు మేడం అనేది ఇన్ఫామ్ చేయలేదు. తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకోవడానికి మేము వస్తే మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ రాలేదు, డైరెక్ట్ సప్లీకి మీకు అప్లై చేస్తాను, సప్లీకి రాసుకోపోండి అని మేడం అనింది ఆ రోజు.